కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం దక్కిందని కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేంద్రం సాయం వెంటిలేటర్పై ఉన్న వారికి ఆక్సిజన్ లాంటిదన్నారు. భవిష్యత్తులోనూ చేయూత అందించాలన్నారు. అదే సమయంలో తాము సైతం కష్టపడి పనిచేసి సుపరిపాలనకు నమూనాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందించారు. కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు. చాలా పాజిటివ్ గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు. అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన. 1, పేదరికం లేని సమాజం. 2, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దీనికోసం 4 గంటలు పనిచేస్తాం. తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం. దాంట్లో మీ అందరికి క్లారిటీ ఇస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం. ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, మనకుండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. అంతేకాకుండా సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. జగన్ 5 ఏళ్ల పాలన రాతి యుగాన్ని మించిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైకాపా హయాంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడంతో పాటు మరికొందరిని కూడా కేసులతో ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇవన్నీ చూసి ప్రజల్లో ఆందోళన, అశాంతి, అభద్రతాభావం నెలకొనడం వల్లే వైసీపీని చిత్తుగా ఓడించారని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించి ఉంటే ఇప్పటికే 2 లేదా 3 లక్షల కోట్ల సంపద వచ్చేదన్నారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో పాటు సాగునీటి కాలువల్లో పూడిక కూడా తీయలేదని విమర్శించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో నిందితులని వదిలే ప్రసక్తే లేదన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే 22A సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ. రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే, రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి. బయట గొడవ చేస్తారు, బయట హత్యలు చేస్తారు, ఆ నేరం మన మీద వేస్తారు, లోపల వచ్చి గొడవ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఇది. నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనీయకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. గత ప్రభుత్వంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన వారు ఇప్పుడు వచ్చి సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేయడంపై ఆశ్చర్యం వెలిబుచ్చారు. డాక్టర్ సుధాకర్ను వెంటాడి చంపినప్పుడు, 10వ తరగతి విద్యార్థిపై పెట్రోలు పోసి కాల్చినప్పుడు, నంద్యాలలో కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నప్పుడు జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బాబాయిని ఎవరు చంపారో అన్న ప్రశ్నకు ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు గతంలో వైకాపా చేసిన దాష్టీకాలపై చట్ట ప్రకారంగానే శిక్షలు విధిస్తామని చెప్పారు. డ్రగ్స్, గంజాయిని ఉక్కు పాదంతో అణచివేస్తామని చెప్పారు. రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా. మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు, ఘోరాలు చేశారు. ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను ఈ రోజు చెప్తున్నా. ఏ చిన్న తప్పు చేసినా, ఎక్కడ జరిగినా దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాను. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు. హూ కిల్డ్ బాబాయ్? ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, హూ కిల్డ్ బాబాయ్? మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే హూ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు.